ఆర్ఎస్ఎస్ వరకు కూడా ఒక వేదిక మీదకి వచ్చాం. సో ఆ ఎక్స్ట్రీమ్ ఐడియాలజీ ఉన్న వాళ్ళని కూడా ఒక చేతి కింద ఉండి తెలంగాణ స్లోగన్ ఇచ్చి పోరాడినాం, తెలంగాణ సాధించుకోం. ఆ రకంగా రాజకీయ పార్టీలే కానీ కార్మిక సంఘాల శశభిషాలు పక్కకు పెట్టి కొన్ని హక్కుల గురించి, ప్రాంతం డెవలప్మెంట్ గురించి, పరిశ్రమలను కాపాడుకునే గురించి, కార్మిక రంగాన్ని ఐక్యం చేసి మన హక్కులను కాపాడి ఒక మోడల్ ఉండడానికి కొన్ని సూచనలు కూడా ఈ వేదిక మీదకి మనకు అందుతాయి. ఎందుకంటే ఇది పూర్తిగా డాక్యుమెంట్ చేస్తున్నాం. మళ్ళీ 2 ప్రసారాలు దగ్గర టీవీలో జరుగుతాయి. అదే కాక పుస్తక రూపం కూడా మనం తేవడం, డిసిబ్లేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీటికి మీరు ఇచ్చిన సూచనలు అన్నీ కూడా వ్యాసాల రూపంగా దక్కన్ ల్యాండ్ మ్యాగజైన్లో ప్రచురితం చేస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున గ్రామానికి ఈ పత్రికలు వెళ్తున్నాయి. కాబట్టి మనం మన కార్మికుల ఒక హక్కులు కాపాడడానికి మధ్యలో భయంకరమైన పరిస్థితులు కార్మికులు ఉన్నారు. మరి సంఘటిత కార్మికుల గురించే మనం మాట్లాడుతున్నాం. ఈ అసంఘటిత కార్మికులు లక్షలాది మంది, మిలియన్స్ ఆఫ్ పీపుల్, మరి చైల్డ్ లేబర్ గురించి కూడా మనం మాట్లాడాలి. కాబట్టి ఇక కార్మిక సంఘాలు, ఆ కార్మిక సంఘాలు పోరాడంతోనే, నిలదొక్కుకోవడంతోనే ఇంత పూర్తి కార్మిక హక్కులను కొంత కాపాడగలిగినాం. మరి ఇందులో కూడా కొన్ని తప్పుడు కార్మిక సంఘాలు ఉన్నాయి, ఇటు మేనేజ్మెంట్కు తొత్తులుగా ఉన్న సంఘాలు ఉన్నాయి, నిర్వీర్యం చేసే సంఘాలు, హక్కులను నిర్వీర్యం చేసే సంఘాలు కానీ వ్యక్తులు కానీ ఉన్నారు. ఇవన్నీ ఉన్నాయి. వాటిని అన్నింటిని మనం అధిగమించగలగాలి. కాబట్టి ఒక తెలంగాణ ప్రాంతం ప్రజల హక్కులను, కార్మికులను కాపాడే రీతిగా మన సంఘాలు ఎదగాలని, మన ఆ కార్మికుల పట్ల పక్షాన నిలబడే సంఘాలను కూడా మనం పూర్తిగా ఒక కాంక్రీట్ వేదికలు కూడా, అంటే ఉన్న వేదికలు బలోపేతం చేసుకోవాలని నిన్ననే మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా అనౌన్స్ చేస్తే కార్మికుల గురించి వాటిని పార్టీ ఎంతవరకు అమలును నిలబెట్టుకునే రీతిగా ఒత్తిడి చేసే సంఘాలు కూడా ఉండాలి. ప్రెజర్ కోసం ఎల్లకాలం ఉండాలి. మేమందరం అట్లా పని చేస్తాం. మీరు కార్మిక సంఘాలు మీరు నిలదీసినా మేము కనీసం ప్రెజర్ గ్రూప్, ఇప్పుడు టీఆర్సీ మంచి చేయడం 4 మాటలు మాట్లాడుతుంది, ప్రెజర్ గ్రూప్ అది డాక్యుమెంట్ అది పత్రికలు వస్తుంది, దాన్ని మేము కంటిన్యూటీలో ఉంటాం మేము. కాబట్టి ప్రెజర్ గ్రూప్స్ ఖచ్చితంగా రైతాంగంలో, వ్యవసాయం గురించి, పరిశ్రమలలో ఈ కాలుష్యాన్ని కూడా భయంకరంగా కాలుష్యం వెలువడుతుంది. కాబట్టి ఈ ప్రైవేటీకరణ, యాంత్రీకరణతో భయంకరంగా సమస్యలు ఎదుర్కొంటున్నాం మనం. కాబట్టి మరి దానికి ఒక పద్ధతి ఉంటుంది, ప్రైవేటీకరణకి కానీ యాంత్రీకరణకి కానీ. మరి అటువంటి గ్రిప్లో పోదాము. మన భారతదేశ సంస్కృతి ఏంటి? కనీసం వాళ్ళకి బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి మనం బయట తీసుకుంటాం. గుడిసెగా ఉండడానికి ఒక చిన్న గూడు ఉండేటట్టుండి 2 పూటలు తినగలిగి శుభ్రమైన పరిస్థితిలో ఉండి పిల్లలను చదివించుకొని ఆకలి లేకుండా కార్మికులు పక్క కల్పించాలి. ఐటిక బట్టల కాడికి పోయినా చేసిన గుట్టలు భయంకరంగా గుట్టలతో కొలుసుకోరు. ఆ గుట్ట బగల కొట్టి రోడ్లు కట్టినా, బంగ్లాలు కట్టినా పర్వాలేదు. చక్కటి బ్లాకులను, అంటే 100,000 ట్రక్కులు మనం కరీంనగర్లో ఏ రోడ్డుకు పోయినా, వరంగల్లో ఏ రోడ్డు తిరిగినా 100 ట్రక్కులు పెద్ద పెద్ద బ్లాక్స్ తీసుకొని ఇతర దేశాలకు అమ్ముకుంటున్నాం. 10 రూపాయలకి వీడు అమ్ముకుంటే ఆడ 10,000కి అమ్ముకుంటున్నట్టు ఐటమ్ ఏదైనా మనం మాట్లాడు, అంత వ్యత్యాసంతో అమ్ముకుంటున్నాం. మరి అది ఎవరికి సంపద ఎవరికి పోతున్నది? ఆడ పనిచేసే కార్మికులను చూస్తే భయంకరమైన పరిస్థితి సరివేశారు. ప్రతి సైట్ కూడా తిరిగినాం, ఇటుక బజ్జీల కూడా తిరిగినాం, గుట్టల తరలింపు దగ్గర తిరిగినాం, ఈ స్టోన్ ఇండస్ట్రీ దగ్గర తిరిగినాం. వాళ్ళ కార్మికులు, ఒరిస్సా నుంచి వచ్చే వాళ్ళ రైతులు ప్యాథెటిక్ లైఫ్. ఎంతో కింద ఇస్తే బియ్యం పడేస్తే వండుకొని కారం కలుపుకొని నీళ్ళు తాగి ఉప్పు కలుపుకొని తినుకుంటూ పనిచేసి మన ఏడాదికి ఒకసారి పోతే ఇంటికి పోతే మన వాళ్ళ భయంకరమైన కాంట్రాక్టర్ తీసుకొస్తారు. వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకొస్తే ఒకవేళ ఇక్కడ ఏమాత్రం ఎదురు తిరిగినా అక్కడ గ్రామంలో వాళ్ళని వేధించడం. అటువంటివి కూడా ఇక్కడ వెలికి తీసి వాళ్ళను కన్సర్న్ కంప్లైంట్ ఇచ్చి మనం పోలీస్ స్టేషన్ ద్వారా వాళ్ళని ప్రొటెక్షన్ ఇచ్చి, ఈ యొక్క ఉద్యమ పౌర సంఘాలు ఇచ్చి వాళ్ళకు ఒరిస్సా చేరే రీతిగా వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్మెంట్ చేసి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి గ్రామంలో వాళ్ళను ప్రజల ముందు పంపించే ప్రయత్నం చేసినాం. లేకుంటే తోవంటే కొంతమంది కనుమరుగైపోతారు, ఇంటికి చేరలేదు. సార్ ఐ టేక్ ఎ లాట్ ఆఫ్ టైం సార్. అండ్ ఇటువంటి భయంకరమైన వీటిని కూడా మనం ఈ కార్మిక సంఘాల అసంఘటిత సెక్షన్ని కూడా మనం
దృష్టి మీరు పెట్టాలని, మీరు నాయకత్వం వహించాలని, ప్రజలు ఖచ్చితంగా ఈ సంఘాలతో ఉంటారని, మళ్ళీ ఎర్ర జెండాలు భారతదేశంలోనే మళ్ళీ రెపరెపలాడుతున్నాయి. ఈ మేడే సందర్భంలో కూడా ఒక ఎర్ర జెండాలు మొత్తం యావత్ ఈ ప్రాంతంలో కూడా రెపరెపలాడినాయి. కాబట్టి ఈ ఎర్ర జెండాలు కూడా ప్రజల పక్షాన ఎప్పటికీ నిలబడి ఉంటాయని కూడా ఆశిస్తూ, అన్ని జెండాలు ప్రజల పక్షాన ఉంటాయని ఆశిస్తూ, ఇవాళ ఈ సభకి నేను నష్టంతో అడగలేక దయచేసి ఒప్పుకోవాలని అధ్యక్షత వహించాలి. దయచేసి రావాలి. టీఆర్ఎస్లో మరి మీరు దయచేసి మీరు అధ్యక్షత వహించాలి. కోమిడి నరసింహారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే గారు అధ్యక్షత వహించాలి.